కొరకై నా ప్రాణం తెల్లడిల్లగా నీ వాక్కు పంపి నన్నాదరించి నా అడుగులు జారక స్థిరపరచితివి నీ వాక్కు పంపి నన్నాదరించి నా అడుగులు జారక స్థిరపరచితివి ఆరాధ్యుడ స్తుతి పాత్రుడ వందనమయ్యా జాలిపరుడ కనికరుడా ఓ యేసయ్యా ఆరాధ్యుడ స్తుతి పాత్రుడ వందనమయ్యా జాలిపరుడ కనికరుడా ఓ యేసయ్యా పరిశుద్ధ పరమా దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలుగును గాక. పరిశుద్ధ పరమా దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలుగును గాక. పరిశుద్ధ పరమా దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలుగును గాక. హల్లెలూయా 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 హల్లెలూయా. అబ్బా తండ్రి అబ్బా తండ్రి యేసు నామములో యేసు నామములో మమ్మల్నందరినీ మమ్మల్నందరినీ అనుగ్రహించినందుకు మీకే వందనము మీకే వందనము మీకే స్తోత్రము మీకే స్తోత్రము మీకే ఆరాధన మీకే ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా. అబ్బా తండ్రి అబ్బా తండ్రి యేసు నామములో యేసు నామములో ఈ ఆరాధనలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరిని అనుగ్రహించినందుకు దీవించినందుకు మీకే వందనము మీకే స్తోత్రము మీకే మహిమ హల్లెలూయా 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 హల్లెలూయా. పరలోకమందున మా యొక్క తండ్రి మీ నామం పూజింపబడును గాక మీ రాజ్యము వచ్చును గాక మీ చిత్తం పరలోకమందు నెరవేరు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా ఎన్నెము మాకు నేటికి అనుగ్రహించండి మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వగా కీడులో నుండి మమ్మ రక్షించండి ఆమేన్. యేషయా 6:3 ఆ దేవదూతలు ఒక్కరితోనొక్కరు సర్వశక్తివంతుడైన ప్రభు పవిత్రుడు 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 లోకమంతటిని మహిమతో నిండి ఉన్నది. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యం యొక్క ఆనంద యోగ్యతని బట్టి ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలోని 14 కోటి ప్రజలని అక్కడ సేవ చేసినటువంటి గురువులని అమ్మవారులని ఉపదేశి గారందరినీ అనుగ్రహించండి పరిశుద్ధ రక్తముతో కడిగి పవిత్రపరచండి పవిత్రాత్మను వారిపై పంపించండి బాలయేశువ వారందరినీ అనుగ్రహించండి పరలోకబంధుడమై దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము ప్రభువు మీతోనారు స్త్రీల ఆశీర్వదింపబడిన వారు మీదే మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్మలమెండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి ఆమేన్. యేషయా 6:3 ఆ దేవదూతలు ఒకరితోనొకరు సర్వశక్తివంతుడైన ప్రభు పవిత్రుడు 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 లోకమంతటిని మహిమతో నిండినది. అబ్బా తండ్రి యేసు నామమున ఈ వాక్యం యొక్క ఆనంద యోగ్యతని బట్టి డాక్టర్ అగ్గిరి గేదరాజు గారిపై మరియు ట్రివాండ్రం డివిజన్లో ఉన్నటువంటి డివిజనల్ రైల్వే మేనేజర్ గారిపై మరియు ట్రివాండ్రం డివిజన్లో ఉన్నటువంటి సీనియర్ కమర్షియల్ మేనేజర్పై మరియు ట్రివాండ్రం డివిజన్లో ఉన్నటువంటి సీనియర్ ఆపరేషనల్ మేనేజర్పై అనుగ్రహించండి వారందరినీ పరిశుద్ధ రక్తముతో పవిత్రపరచండి పవిత్ర ఆత్మని వారిపై పంపించండి బాలయేశు వారందరినీ అనుగ్రహించండి దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము ప్రభువు మీతోనారు స్త్రీల ఆశీర్వదింపబడిన వారు మీది మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్ములమెండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి ఆమేన్. యేషయా 58:8 నా కృపా ప్రాతకాల సూర్యుని వలె నీపై ప్రకాశించును నీ గాయములు త్వరగా మానను నీ పుణ్యము మీకు ముందుగా నడచును నా సాన్నిధ్యము మీ వెనువెంట వచ్చును. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యం యొక్క ఆనంద యోగ్యతను బట్టి 7వ తారీఖు నుండి ప్రారంభించినటువంటి వడకములో పాల్గొని ప్రతి ఒక్కరిని అనుగ్రహించండి పరిశుద్ధ రక్తముతో వారందరిని పవిత్రపరచండి పవిత్రాత్మని వారిపై పంపించండి బాలయేశు వారందరిని అనుగ్రహించి అభిషేకించండి దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము ప్రభువు మీతోనారు స్త్రీల ఆశీర్వదింపబడిన వారు మీది
మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమేండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. యేసయ్య 58:8 నా కృపాపరాధకాలం సూర్యుని వలె నీపై ప్రకాశించును, నీ గాయములు త్వరగా మానను, నీ పుణ్యము మీకు ముందుగా నడచును, నా సాన్నిధ్యము మీ వెనువెంట వచ్చును. అబ్బా తండ్రి, యేసు నామములో ఈ వాక్యం యొక్క ఆనంద యోగిదని బట్టి ఈరోజు పుట్టినరోజు జరుపుచున్నటువంటి కవిత సహోదరి అనుగ్రహించండి. కవిత శ్రీనివాస్ రెడ్డి కుటుంబాన్ని దీవించండి ప్రభువ. ఆ సహోదరి యొక్క కోరికలన్నిటిని పవిత్రపరచండి, పవిత్ర రక్తముతో పవిత్రపరచండి, పవిత్రాత్మను ఆమెపై నిండుగా కుమరించండి. బాలేశువ ఆ తల్లిని అనుగ్రహించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీది, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమేండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. యేసయ్య 55:11 నా నోటి నుండి వెలువడు వాక్కు ఈ రీతిగానే ఉండును, అది నిష్ఫలముగా నా యొద్దకు తిరిగి రాక నా సంకల్పమును నెరవేర్చును. అబ్బా తండ్రి, యేసు నామములో ఈ వాక్యం యొక్క ఆనంద యోగ్యతని బట్టి ప్రార్థన సహాయం అడిగిన ప్రతి ఒక్కరిని ఈ ఆరాధన సమర్పిస్తున్నాం. మరియు ముఖ్యంగా కర్నూలు నుండి జయన్న, దయాగర్ కోసము మరియు అనిత వారి కోసము బాలేసు నామల ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. వారిని అనుగ్రహించమని. హైదరాబాద్ నుండి అన్య మేరీ వినయ్కి వీసా కోసము బాలయేసు నామల ప్రార్థన. మరియు తుమ్మ శ్రీవారెడ్డి నిర్మల శంషాబాద్ నుండి సౌమ్య కరుణాకర్ కుటుంబాని కోసము. మరియు సంపత్ కుమార్కి మ్యారేజ్ మంచి మ్యాచింగ్ కోసం బాలయేసు నామల ప్రార్థన. మరియు శంషాబాద్ నుండి లూర్దు రెడ్డి రాణి కుటుంబము, విజయ్ ప్రశాంత్ కుమారి మరియు జ్యోతి కుటుంబముల శాంతి సమాధానం కోసము బాలయేసు నామల ప్రార్థన. వరంగల్ నుండి జ్యోతి ఇన్నారెడ్డి కుటుంబము, దీప్తి భరత్ వారు బాలయేసు నామల ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. గుంటూరు నుండి లూర్దు మేరీ యూఎస్ఎల్ ఉద్యోగాని కోసం బాలయేసు నామల ప్రార్థన. ఎం లక్ష్మి మరియు మరియా బాను వారి మంచి మ్యాచింగ్ ఉద్యోగాని కోసము. తనుజ వారికి ఉద్యోగాని కోసం బాలయేసు నామల ప్రార్థన. నల్గొండ నుండి రాణి అభిలాష రెడ్డి, బాల మరియా తనుజ వారి కుటుంబాని కోసము. మరియు ఆస్ట్రేలియా నుండి మేరీ అన్వేష సుఖప్రసవాని కోసము బాలయేసు నామల ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు సెలిన్ అలోషియస్ కుటుంబం నల్గొండ నుండి. మరియు సేద లూర్ద్ కుటుంబము వారికి వచ్చినటువంటి సమస్య నుండి విడుదల పొందటానికి, కొత్త కంపెనీలను స్టార్ట్ చేయటానికి బాలయేసు నామల ప్రార్థన. మరియు జార్జ్ శ్రావణి వారికి బ్రైట్ ఫ్యూచర్ కోసము. నల్గొండ నుండి ప్రేదం రెడ్డి సింధుకు విసా అనుగ్రహించాలని కోరుకుంటూ బాలయేసు నామల ప్రార్థన. నల్గొండ నుండి రాయపరెడ్డి దేవాశీర్వాదన కోసము. మరియు జ్యోతి టీచర్ విజయనగరం నుండి మంచి ఆరోగ్యాన్ని కోసము. లిల్లీ టీచర్ గుంటూరు నుండి మంచి ఆరోగ్యాన్ని కోసం బాలయేసు నామల ప్రార్థన. సుజాత రమేష్ రెడ్డి కుటుంబము, అంజలి అఖిల్ దంపతులు మరియు ఆదిత్య బ్రైట్ ఫ్యూచర్ కోసం బాలయేసు నామల ప్రార్థన. మరియు కవిత శ్రీనివాసరెడ్డి కుటుంబము, మరి సుచరిత ధీరజ్ యుఎస్ఏలో వారు శాంతి సమాధానత ఉద్యోగం చేయడానికి, ధరునికి ప్రమోషన్ దొరకటానికి, మంచి ఉద్యోగం దొరకటానికి బాలయేసు నామల ప్రార్థన. గుంటూరు నుండి మల్లవరపు అమలరాజు కుమారుడు రాహుల్ తేజ కోసము విశ్వ కోసం బాలయేసు నామల ప్రార్థన. సునీల్ కుమార్కి మంచి మ్యాచింగ్ మ్యారేజ్ కోసం పుష్ప వైశాఖ నుండి ప్రార్థన. మరియు చైతన్యకి బ్రైట్ ఫ్యూచర్ కోసము బాలయేసు నామల ప్రార్థన. అంతోని అయినట్టు ఉపదేశి గారు అయిన అంతోని ప్రార్థన సహాయం అడిగినారు. కరుతి రామలక్ష్మి ఆనందరావు మంచి ఆరోగ్యాన్ని కోసం బాలయేసు నామల ప్రార్థన. బ్రాహ్మణపల్లి నుండి మరియా శౌరులు ఆరోగ్యరెడ్డి, చిన్నపరెడ్డి కవిత కుమారి, ఆత్మీయ ప్రిన్సి మరి ఆరోన్
దైవభక్తితో నడవడానికి, జోసఫ్ రెడ్డి సుస్మిత దైవాశీర్వాదంతో ఆరాధ్య దైవభక్తితో నడవడానికి బాలేశ్వరనామల ప్రార్థన. జోస్ మేరీ మరిదాసు రెడ్డి కుటుంబం హైదరాబాద్ నుండి వారికి రాబడిన అప్పులు తొందర పొందటానికి మరియు రవి రంజిత్ కుమార్కి తిరిగి అప్పులు డబ్బు ఇవ్వటానికి కోరిక కలగాలని ఉద్దేశంతో ప్రార్థన సహాయం అడిగినారు. జర్మనీ నుండి సింధు చందన్ రెడ్డి మరియు లయోన్ బిడలు కుమారుడు దైవభక్తితో నడవడానికి, అఖిల్కు దైవాశీర్వాదం పొందటానికి బాలేశ్వరనామల ప్రార్థన. కనుక మేరీ రెండు చందల నుండి పవాని మానసం మౌనిగా మరియు సాహిత్య వారికి ఉద్యోగాని కోసము, క్యూని స్టేరలింగ్ హైదరాబాద్ నుండి ఖాదరింగ్ కోసం దైవభక్తితో నడవడానికి, బాలట్ రైస్ మరియు రాజు నల్గొండ నుండి మరియు మనోజ్ మౌనిక దైవాశీర్వాదంతో ఉండడానికి బాలేశ్వరనామల ప్రార్థన. మరియు మడంపల్లి నుండి ప్రకాశమ్మ సంధ్యారెడ్డి మరియు యుఎస్ల ఉద్యోగాని కోసం, కాంచన ఉద్యోగాని కోసము మరియు విదేశంలో ఉన్నటువంటి రవి ఫాదర్ గారి కోసము, ఆయుష్ రెడ్డి కోసము బాలేశ్వరనామల ప్రార్థన. నల్గొండ నుండి తుమ్మ ప్రదీప్ రెడ్డి యుఎస్ల ఉద్యోగాని కోసము, ఏరవ మరియా సున్నరి సుప్రియకి శుభప్రసవాని కోసము, మరి అరుణ కాసు ఆరోగ్య రెడ్డికి మరియు అనుదీప్ రెడ్డికి మంచి ఆరోగ్యం కోసము మరి బాలేశ్వరనామల ప్రార్థన. టోనీ స్వర్ణ బాలేశ్వరనామల దేవాసురం పొందడానికి బాలేశ్వరనామల ప్రార్థన. హైదరాబాద్ నుండి హృదయరాజు బిడకి 10వ తరగతి పరీక్ష మంచిగా రాయటానికి, ఫైనాన్షియల్ ప్రాబ్లం నుండి విడుదల పొందడానికి, మంచి ఆరోగ్యం కోసం బాలేశ్వరనామల ప్రార్థన. అబ్బా తండ్రి యేసునామలు ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. పరిశుద్ధ రక్తముతో వారందరూ పవిత్రపరచండి. పవిత్ర ఆత్మని వారిపై పంపించండి. అమ్మ మరి బాలేశువ వారిని అనుగ్రహించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. యేషయా 55:11 నా నోటి నుండి వెలువడు వాక్కు ఈ రీతిగానే ఉండును, అది నిష్ఫలముగా నా యొద్దకు తిరిగి రాక నా సంకల్పమును నెరవేర్చును. అబ్బా తండ్రి యేసునామమున ఈ వాక్యం యొక్క అనంత శక్తితో ప్రార్థన సహాయం అడిగిన ప్రతి ఒక్కరిని ఆరాధన సమర్పిస్తున్నాం. మరియు ముఖ్యంగా పెరంగిపాలెం నుండి రంజిత్ కుమార్ యుఎస్ల ఉద్యోగాని కోసము, తిరుపతి నుండి అనురాగ్కి ఉద్యోగాని కోసము, ఢిల్లీ నుండి జ్యోతి బిఫెన్స్ సమృద్ధిగా దైవానుగ్రహం పొందటానికి, మరియు మౌనిక రెడ్డి ప్రశాంతి కోసము ఉద్యోగాని కోసము, మరియు గాగిలపూర్ నుండి లిల్లిమేరి కుమారుడుకు మంచి పిఆర్ విసా కోసం మంచి ఉద్యోగాని కోసము, మరి హైదరాబాద్ నుండి వై మేరీ భాస్కర్ రెడ్డి దైవాశీర్వాదం పొంది బిడకి డెంటల్ సీట్ పొందటానికి బాలేశ్వరనామల ప్రార్థన. మరియు స్మృతికి మ్యారేజ్ విసా కోసము, మరియు జోసఫ్ గుండరెడ్డికి మంచి ఉద్యోగాని కోసము, సెబాస్టియన్ మలేషియా నుండి దేవుడు అనుగ్రహించిన ఉద్యోగం స్థిరపడటానికి, మరియు దీపిక వరంగల్ నుండి అరుణ మరియు దివ్యమణి అంతోని మరియు రజిత వారికి దేవాశీర్వాదం పొందటానికి, గుంటూరు నుండి స్వరాజ్ ప్రసాద్ కుమారుడు కోసం రుబేష్ రాయన కోసం బాలేశ్వరనామల ప్రార్థన. మరియు హైదరాబాద్ నుండి గొరండెల విజయ నిర్మల ఉద్యోగాని కోసము, గుంటూరు నుండి వసుమకుమారి కోర్టులో ఉన్న కేసులను తొందర ముగించి అప్పు బాధను విడుదల పొందటానికి, నల్గొండ నుండి తుమ్మ ఇన్నసమ్మ దైవాశీర్వాదాని కోసము, నల్గొండ నుండి ఏరవాళ్ళు ఊర్దు మేరీ మంచి ఆరోగ్యాని కోసము, శాంతమ్మ మంచి ఆరోగ్యాని కోసము, నల్గొండ నుండి చిలువమ్మ దైవాశీర్వాదం ఉండటానికి, అనంతపూర్ నుండి మేరీ అమ్మ మంచి ఆరోగ్యాని కోసము, మరియు నల్గొండ నుండి ఆరోగ్య మేరీ బిడకి సుప్రియ శౌరెడ్డి వారి కుటుంబానికి దైవాశీర్వాదం పొందటానికి, గుంటూరు నుండి శారద దైవ భక్తితో నడవచ్చి కుటుంబంలో శాంతి సమాధానం కోసము,
బాలయేసునామల ప్రార్థన. హైదరాబాద్ నుండి వెల్డింగ్ చేసిన అందోని బిడల కోసము బాలయేసునామల ప్రార్థన. హైదరాబాద్ నుండి సుమలదా శ్రావణి రెడ్డి కుటుంబము ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. దేవుడిచ్చిన అనుగ్రహానికి వందనాలు తెలియచేస్తూ, మరియు హైదరాబాద్ నుండి ఏరవ మాధవి బాల స్నేహరెడ్డికి మరియు బక్కట వారికి దైవాశీర్వాదం, మంచి ఆరోగ్యం కోసము. సిస్టర్ ఫాతిమా, సిస్టర్ జోజి, సిస్టర్ మరియా సుందరి, సిస్టర్ విజయలక్ష్మి, సునీత వారికి మంచి ఆరోగ్యం కోసము. నంద్యాల నుండి ఫాతిమా విజయ్ భరతరెడ్డికి మంచి ఆరోగ్యం కోసము బాలయేసునామల ప్రార్థన. తీర్థరెడ్డి ఇన్నారెడ్డి ఆరోగ్యమ్మ కుటుంబము, ఆరోగ్యమ్మకి మంచి బ్రైట్ ఫ్యూచర్ కోసము. రోహిత్ నిగారికి దైవాశీర్వాదం ఉండటానికి. రమ్య మనోజ్ రెడ్డికి దేవుని యొక్క ఆశీర్వాదం పొందటానికి బాలయేసునామల ప్రార్థన. ఏరవ శిలివమ్మ హైదరాబాద్ నుండి అప్పు బాధలను విడుదల పొంది రవీందర్ రెడ్డికి మంచి ఉద్యోగము. రాజేష్ రెడ్డికి మంచి ఉద్యోగాని కోసము. అలెన్ సుందరమ్మ పెరంగిపురం నుండి కుమారుడైన సతీష్ రెడ్డి నడిపించిన సాఫ్ట్వేర్ బిజినెస్ మంచిగా దేవుని యొక్క ఆశీర్వాదంతో నడవడానికి బాలయేసునామల ప్రార్థన. జోజమ్మకి మంచి ఆరోగ్యం కోసం హైదరాబాద్ బాలయేసునామల ప్రార్థన. తుమ్మ సుందరి కాలేచేరువి నుండి మంచి ఆరోగ్యం కోసం బాలయేసునామల ప్రార్థన. అబ్బా తండ్రి యేసునామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. పరిశుద్ధ రక్తముతో వారందరూ పవిత్రపరచండి. పవిత్రాత్మని వారిపై పంపించండి. బాలయేసువ వారందరినీ అనుగ్రహించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీల ఆశీర్వదింపబడిన వారు మీదే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండు మా కొరకు ఇప్పుడేనూ మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. యేషయా 55:11 నా నోటి నుండి వెలువడు వాక్కు ఈ రీతిగానే ఉండును, అది నిష్ఫలముగా నా యొద్దకు తిరిగి రాక నా సంకల్పమును నెరవేర్చును. అబ్బా తండ్రి యేసునామములో ఈ వాక్యం యొక్క అనంత శక్తితో ప్రార్థన సహాయం అడిగిన ప్రతి ఒక్కరిని ఈ ఆరాధన సమర్పిస్తున్న. మరియు ముఖ్యంగా వరంగల్ నుండి రజ్జిన ఇన్నారెడ్డి కుటుంబము, కుమారుడైన నిఖిల్ రెడ్డికి బ్రైట్ ఫ్యూచర్ కోసము, మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి వరంగల్ నుండి విజయ మోహన్ రెడ్డి కుటుంబము ప్రార్థన సహాయం అడిగినారు. ఈదరి నుండి బాలకోటం మంచి ఆరోగ్యం కోసం. గోళ జ్యోతి బిడలకు దైవాశీర్వాదం పొందటానికి. గొరమిచ్చు వినోద్ దైవాశీర్వాదం పొందటానికి. సౌజన్య కుటుంబముల శాంతి సమాధానంతో ఉండటానికి. వెల్లటూరు నుండి జ్యోతి టీచర్ అనితకి మంచి ఉద్యోగాని కోసము. మరియు రాజేష్ అజయ్ వారి కుటుంబముల శాంతి సమాధానం కోసము. హైదరాబాద్ రాజేష్ కుమార్ బిజినెస్ సమర్థమైన నడవడానికి. మరియు హైదరాబాద్ నుండి మేరీ స్వేద మరియు ప్రవీణ్ వారికి సంతాన భాగ్యాని కోసము. సుధారాణి భద్రాచలం నుండి మంచి ఆరోగ్యాని కోసం బాలయేసునామల ప్రార్థన. లూర్దు రెడ్డి జ్యోతి అప్పు బాధ విడుదల పొంది వారు అనిపించిన కోసం మంచిగా జరగటానికి. భారతి అమరావతి నుండి కావ్యాంజలికి మంచి చదువు కోసము. దీపిక మరియు రామారావు దైవాశీర్వాదంతో ఉండటానికి. మరియు ప్రభాకర్ రావు విజయవాడ నుండి సింధుకు మంచి ఉద్యోగము, మ్యాచింగ్ కోసం, ఆరోగ్యాని కోసం బాలయేసునామల ప్రార్థన. మరియు తిమ్మాపురం తేజారెడ్డి రమ్య కోసం బాలయేసునామల ప్రార్థన సహాయం అడిగినట్టున్న విజయ్ హైదరాబాద్ నుండి అప్పుబాను విడుదల పొందటానికి. మరి ఖమ్మం నుండి పద్మ మంచి ఆరోగ్యం కోసము. రమాదేవి హైదరాబాద్ నుండి దైవాశీర్వాదం కుటుంబములు సమర్థమై ఉండటానికి. శ్యామల మేరీ మరియు పద్మావతి తాడేపల్లి నుండి మంచి ఆరోగ్యం కోసం. మరియు సందీప్ రెడ్డి తాళేచెరువు నుండి దైవాశీర్వాదం పొందటానికి. నవీన్ ఫరీదా వారు దైవ ఆశీర్వాదంతో దైవభక్తితో నడవడానికి. ఉదయ భాస్కర్ మరియు రాణి తేజ, రవి తేజ, కీర్తి, ఎస్ మేరీ నిహారిగా బ్రైట్ ఫ్యూచర్ దైవాశీర్వాదం ఉండటానికి. మార్తా మేరీ హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయం అడిగినారు. మేరీ మార్తా రిత్తమ్మ కోసం హైదరాబాద్ నుండి బాలయేసునామల ప్రార్థన. జ్యోతి జోసఫ్ హైదరాబాద్ నుండి సునీల్ రెడ్డికి యుఎస్లో ఉద్యోగాని కోసము.
మరి మనీష్ రెడ్డి దైవ సేవలో దేవుని యొక్క ఆత్మతో నడవడానికి కృప కోసము, కాదరిన్ గుండూరు నుండి జీసస్ దేవారెడ్డికి యూసులు ఉద్యోగాని కోసము, సంధ్యారాణి వైశాఖ నుండి ననోజ్ కుమారుడుకు ఉద్యోగాని కోసం, పసుల అనిత కిరణ్ రెడ్డి కుటుంబము బాలేసినామన్న ప్రార్థన సహాయం అడిగినారు. మరియు సుందర్ రెడ్డి మరియు సుధాకర్ వారు అనిత కిరణ్ తరపున బాలేసినామన్న ప్రార్థన. విజయ నిర్మల జోనెఫ్ కుటుంబము బాలేసినామన్న ప్రార్థన. మరియు వల్స నెల్లూరు నుండి దైవ సేవలో ఇంకా మెలుగాలనే ఉద్దేశంతో దైవాశీర్వాదం పొందటానికి బాలేసినామన్న ప్రార్థన. మరియు అరుణ నంద్యాల నుండి వినయ్ కుమార్కి మంచి మ్యాచింగ్ ఉద్యోగాని కోసము బాలేసినామన్న ప్రార్థన. సింధు రాజేష్ కుమార్ హైదరాబాద్ నుండి అప్పు బాధను విడుదల పొంది బ్రైట్ ఫ్యూచర్ కోసం బాలేసినామన్న ప్రార్థన. అబాదండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. పరిశుద్ధ రక్తముతో వారందరూ పవిత్రపరచండి. పవిత్రాత్మని వారిపై పంపించండి. బాలేశివ వారందరిని అనుగ్రహించండి. దేవర ప్రసాదం చేత అందరిని మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీలను ఆశీర్వదింపబడిన వారు మీదే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. యేషయా 55:11 నా నోటి నుండి వెలువడు వాక్కు ఈ రీతిగానే ఉండును, అది నిష్ఫలముగా నా యొద్దకు తిరిగి రాక నా సంకల్పమును నెరవేర్చును. అబ్బా తండ్రి యేసునామములో ఈ వాక్యం యొక్క ఆనంద శక్తితో ప్రార్థన సహాయం అడిగిన ప్రతి ఒక్కరిని మీ సన్నిధిలో సమర్పిస్తున్నాం. మరి ముఖ్యంగా హైదరాబాద్ జ్యోతి రవి కుటుంబం బిడ్డల కోసము నీట్ ఎగ్జామ్ రాసి ఉన్నారు. మరియు అన్నమ్మ హైదరాబాద్ నుండి మంచి ఆరోగ్యాన్ని కోసము, మరియు హత్తువాయి నుండి అన్నమ్మ మంచి ఆరోగ్యాన్ని కోసం, దైవాశీర్వాదం కోసము, కానడలో ఉన్నటువంటి దివ్య జోసఫ్ దైవాశీర్వాదం పొందటానికి బాలేసినామన్న ప్రార్థన. మరియు అందోని రెడ్డి కరీంనగర్ నుండి మంచి మ్యాచింగ్ కోసము, మరి అన్యమేరి వినయ్కి మంచి మార్గమున నడవడానికి బాలేసినామన్న ప్రార్థన. మరి ఖమ్మం నుండి బాటగిరి నాగమణి ప్రసాదరావు విజయరోసిని కుటుంబంలో శాంతి సమాధానం కోసము, మరియు సునిత ప్రతాప్ రెడ్డి ల్యాండ్ ప్రాబ్లం విడుదల పొందటానికి, జ్యోతి రాయపరెడ్డి ల్యాండ్ ప్రాబ్లం నుండి విడుదల పొందటానికి, మరియు సుచరిత విజయభాస్కర్ అప్పబాధను విడుదల పొంది దైవాశీర్వాదం ఉండటానికి హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయం అడిగినారు. అనిత కిరణ్ వారు నడిపించినటువంటి దేవుని మహిమ గ్రూపులో 70 కుటుంబాల కోసం బాలేసినామన్న ప్రార్థన. మరియు ఫరీదా సుందర్ వరంగల్ నుండి మరియా సుహాని మరియు సానిపోల్ దేవక్తితో నడవడానికి బాలేసినామన్న ప్రార్థన. అదురి సుర్జన్ రెడ్డి నల్గొండ నుండి బాలేసినామన్న ప్రార్థన. సిస్టర్ అన్నమేరి ప్రణతికి మంచి మ్యాచింగ్ కోసము నల్గొండ నుండి బాలేసినామన్న ప్రార్థన. రాజారెడ్డి మరియు మరియ గొరెత్తి కుటుంబమైన శాంతి సమాధానం కోసం హైదరాబాద్ నుండి ప్రార్థన. మరియు నిర్మల కుమారి శ్రీకాకుళం నుండి బిడలకి దేవభక్తితో దేవాశీర్వాదం నడవడానికి బాలేసినామన్న ప్రార్థన. మరియు తణుకు నుండి విశ్వరావు అరుణమేరి కుటుంబంలో దైవాశీర్వాదం సమర్థమాయి అనుగ్రహించి పిల్లలు కోడలు వారు మరియు అల్లుడు క్షేమంగా ఉండటానికి. మరియు శేషుబాబు నిర్మలదేవి దైవానుగ్రహంతో దైవ సేవ చేయడానికి, మళ్ళీ ఇన్నమ్మ తాము కోరికలు పూర్తి చేయడానికి బాలేసినామన్న ప్రార్థన. మరియు ప్రభాకర్ రెడ్డి రోజా వరంగల్ నుండి అఖిల్ రెడ్డికి దివ్య వారికి బ్రైట్ ఫ్యూచర్ కోసం బాలేసినామన్న ప్రార్థన. ఉడుమల మేరీ మాధవి జోజరెడ్డి కుటుంబము, మరియు అందోని వివేకరెడ్డి అందోని చరణ్య వారికి మంచి ఉద్యోగం మ్యాచింగ్ కోసం ఆరోగ్యాన్ని కోసం బాలేసినామన్న ప్రార్థన. ఖమ్మం నుండి బాలరాజు సౌజన్య టీచరు కుమారుడుకు మనోజ్కి ఉద్యోగాని కోసము, మరియు హరీష్ వర్ధన్కి బ్రైట్ ఫ్యూచర్ కోసం బాలేసినామన్న ప్రార్థన. మరియు తెలంగాణ నుండి వెంకట రమణ పరీక్ష రాసి ఉన్నారు, బాలేసినామన్న ప్రార్థన. టెంగు ఎం ప్రకాష్ మరియు ఆశిష్ కుమార్ దాస్ వారు
దైవాశీర్వాదంతో ఉండటానికి బాలేస్తున్నామల ప్రార్థన. గుంటూరు నుండి బుత్తోట ప్రభాకర్ మరియు శౌర్యరాణి ఆరాధ్య వారికి మంచి ఆరోగ్యం కోసం బాలేస్తున్నామల ప్రార్థన. తుమ్మ బాలరెడ్డి మంచి ఆరోగ్యం కోసము. నవీన్ నవాబుపేట నుండి కొరపాటి భాగ్యమ్మ పుష్పం మరియు సిస్టర్ సునీత ఆశీర్వాదం వారికి సమర్థగా పొందటానికి. మరి వెల్లటూరు నుండి మేరీ రమణమ్మ ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉండే అప్పు బాధను విడుదల పొందటానికి బాలేస్తున్నామల ప్రార్థన. అబ్బా తండ్రి యేసునామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. పరిశుద్ధ రక్తముతో వారందరూ పవిత్రపరచండి. పవిత్రాత్మని వారిపై పంపించండి. బాలేశ వారిని అనుగ్రహించండి. దేవుల ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీలను ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. యేషయా 55:11 నా నుండి వెలువడు వాక్కు ఈ రీతిగానే ఉండును, అది నిష్ఫలముగా నా యొద్దకు తిరిగి రాక నా సంకల్పమును నెరవేర్చును. అబ్బా తండ్రి యేసునామములో ఈ వాక్యం యొక్క అనంత శక్తితో ప్రార్థన సహాయం అడిగిన ప్రతి ఒక్కరిని ఈ ఆరాధన సమర్పిస్తున్న. మరియు ముఖ్యంగా రమంతపురం నుండి అలెన్ రాణి జూలియన్ రెడ్డి కుటుంబాని కోసము, రమ్య కుటుంబాని కోసం బాలేస్తున్నామల ప్రార్థన. వైశాఖి నుండి కోన జీవన్ కుమార్, హరిత మరియు జ్యోతి మరియు మోహన్ వెంకటసాయి వారు ఎక్సమ్ రాశిని ఉన్నత స్థానం పొందటానికి. బళ్ళారి నుండి షైకు మేరీ మరియు ప్రవళికి మంచి నడిపించే బిజినెస్ మంచిగా జరగటానికి. అనీషు మంచి ఉద్యోగాని కోసము. మరి నవోపేట స్టీఫెన్ స్వప్న వారి మంచి ఆరోగ్యాని కోసము, దేవాశీర్వాదం పొందటానికి. సిస్టర్ లావణ్య మరియు శ్రీకాంత్ మరియు దీప వారి కోసం మంచి ఆరోగ్యం, కుటుంబాల శాంతి సమాధానం కోసం బాలేస్తున్నామల ప్రార్థన. నల్గొండ నుండి సుధారాణి దేవాశీర్వాదం పొందటానికి బాలేస్తున్నామల ప్రార్థన. అరుణ్ రెడ్డి మంచి అలవాటుతో ఉండటానికి. సుజాత బుద్ధ సముద్రం నుండి బాలేస్తున్నామల ప్రార్థన. దేవరాణి నాగరాజుకు దైవాశీర్వాదంతో మంచి ఆరోగ్యంతో ఉండటానికి బాలేస్తున్నామల ప్రార్థన. ఫరిదా బాలరెడ్డి హైదరాబాద్ నుండి తమ నడిపించే బిజినెస్ మంచిగా జరగటానికి. పవిత్ర అజిత్ రెడ్డి వారికి అప్పు బాధ విడుదల వంటి బిజినెస్ మంచిగా జరగటానికి బాలేస్తున్నామల ప్రార్థన సహాయం అడిగినట్టు భరగవారెడ్డి సహజ ఖమ్మం నుండి దైవాశీర్వాదం పొందటానికి. పవాని హైదరాబాద్ నుండి సౌమ్య కోసము. వినేశ్వరరెడ్డికి మంచి ఆరోగ్యాని కోసము. శౌర్యరెడ్డికి మంచి దైవాశీర్వాదం కోసం బాలేస్తున్నామల ప్రార్థన. కే ఆరోగ్య రెడ్డి శోభారాణి హైదరాబాద్ నుండి కే జోస్నకి బ్రైట్ ఫ్యూచర్ కోసము. ఏరవ రాయపరెడ్డి లేదా కుటుంబాన్ని ప్రణీల రెడ్డి బిందు దాంపత్య ప్రవేశించిన వారికి దైవాశీర్వాదం నిండుగా పొందటానికి. మరియు సుందరి ఇన్నారెడ్డి తాలేపల్లి నుండి వారు కట్టినటువంటి హౌస్ తొందర పూర్తి చేయడానికి బాలేస్తున్నామల ప్రార్థన. మరియు శృద్ధి సందీప్కు సంతాన భాగ్యాని కోసం దెబ్బతల ప్రార్థన సహాయం అడిగినారు. ఏరవ నిర్మల జోజేరెడ్డి జ్యోతి హైదరాబాద్ నుండి గౌతమ్ రెడ్డి కుటుంబాని కోసం బాలేస్తున్నామల ప్రార్థన. ట్రీఫర్ టీచర్ హైదరాబాద్ నుండి బాలేస్తున్నామల ప్రార్థన. స్టెల్లా మేరీ నల్గొండ నుండి ప్రణతి జ్యోతికి మంచి ఉద్యోగాని కోసం బాలేస్తున్నామల ప్రార్థన. మరియు ప్రియాంక హైదరాబాద్ నుండి మంచి ఉద్యోగాని కోసము. మేరీ రాణి ప్రకాశం డిస్ట్రిక్ట్ నుండి అనితకి మంచి ఉద్యోగాని కోసము. మరియు అశోక్ రెడ్డి స్వప్న వారికి హైదరాబాద్ నుండి దైవాశీర్వాదం పొందటానికి. నిర్మల హైదరాబాద్ నుండి సంపత్ కుమార్కి మంచి మ్యాచింగ్ కోసము. వైమేరి హైదరాబాద్ నుండి మంచి బ్రైట్ ఫ్యూచర్ కోసం బాలేస్తున్నామల ప్రార్థన. మరియు అఖిల జోసఫ్ రెడ్డి కుటుంబము వరంగల్ నుండి దిలీప్ మరియు సంధ్య వారి కుటుంబాని కోసం బాలేస్తున్నామల ప్రార్థన. సౌమ్య ప్రశాంతి కుమారి కోసము బాలేస్తున్నామల ప్రార్థన. మంజుల మరియు సుధాకర్ రెడ్డి వరంగల్ నుండి
కుటుంబం అప్పు బాధ విడుదల పొందటానికి బాలేస్తున్నామల ప్రార్థన. ఏరవ జ్యోతి నిర్మల హైదరాబాద్ నుండి కుటుంబముల దేవాశీర్వాదంతో ఉండటానికి బాలేస్తున్నామల ప్రార్థన. ప్రదీప్ కుమారు షామిల హైదరాబాద్ నుండి దేవుడు అనుగ్రహించిన సంతాన భాగ్యముతో సర్వదా దైవభక్తితో నడవడానికి బాలేస్తున్నామల ప్రార్థన. చిన్నమ్మ నల్గొండ నుండి ప్రవళికి గవర్నమెంట్ ఉద్యోగాని కోసము మరియు ప్రదీప్ స్వేద కుటుంబాని కోసం బాలేస్తున్నామల ప్రార్థన. మరియు సుంగారెడ్డి బాల అను రాజేష్కి సంతాన భాగ్యాని కోసము, మరియా కావ్య జోసఫ్ రెడ్డికి సంతాన భాగ్యాని కోసము, తుమ్మ మర్రెడ్డి ప్రణతికి గర్భఫలం దేవుడు అనుగ్రహించాలని, ఫైనాన్షియల్ ప్రాబ్లం విడుదల పొందటానికి, రోజమ్మ తన కుమారుడికి మంచి బ్రైట్ ఫ్యూచర్ కోసము, ప్రేమ్ సాగర్ నల్గొండ నుండి మంచి ఉద్యోగాని కోసము, స్వర్ణలత జయపోలరెడ్డి హైదరాబాద్ నుండి దేవాశీర్వాదం పొందటానికి, తిమ్మాపురం నుండి తేజారెడ్డి దేవాశీర్వాదం పొందటానికి, మార్టినా మరియా యూకే నుండి ఉద్యోగము మరియు పిఆర్ విసా కోసం బాలేస్తున్నామల ప్రార్థన. జ్యోతి సురేష్ మేనగాకి మంచి మ్యాచింగ్ కోసం బాలేస్తున్నామల ప్రార్థన. అబ్బా తండ్రి యేసునామలు ఈ బిడ్డలందరిని ఆశీర్వదించండి. పరిశుద్ధ రక్తముతో వారందరిని అనుగ్రహించండి. పవిత్రాత్మని వారిపై పంపించండి. అమ్మ మరియమ్మ గారు బాలేశివ జోజప్ప గారు వారందరినీ అనుగ్రహించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీల ఆశీర్వదించిన వారు మీదే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదించిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. యెషయా 55:11 నా నోటి నుండి వెలువడు వాక్కు ఈ రీతిగానే ఉంటును, అది నిష్ఫలముగా నా యొద్దకు తిరిగి రాక నా సంకల్పమును నెరవేర్చును. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యం యొక్క ఆనంద శక్తితో ప్రార్థన సహాయం అడిగిన ప్రతి ఒక్కరిని ఈ ఆరాధన సమర్పిస్తున్న, మరియు ముఖ్యంగా ఫ్రీ కావడం జీవరత్న ఎమిల్ లావణ్య ఎలిజబెత్ కుటుంబము, మరి కానడ నుండి ప్రణతి అన్వేషరుడి కుటుంబము, మరియు నల్గొండ నుండి పుట్టి శాంతమ్మ బిడ్డలందరికీ దేవాశీర్వాదం ఉండటానికి, నల్గొండ నుండి అభిషేక్ కీర్తన మిథిన్ ప్రియాంక దంపతులు దేవాశీర్వాదంతో ఉండటానికి బాలేస్తున్నామల ప్రార్థన. గుంటూరు నుండి వసవి దేవాశీర్వాదంతో ఉండటానికి బాలేస్తున్నామల ప్రార్థన. నూతనపల్లి కర్నూలు నుండి అందోని మార్తమ్మ పూజిత పృథ్వీ దేవభక్తితో బిడలు పెరగటానికి బాలేస్తున్నామల ప్రార్థన. మరియు ప్రార్థన సహాయం విజయ నిర్మల జోనీఫ్ కుటుంబం హైదరాబాద్ నుండి దేవాశీర్వాదంతో ఉండటానికి, ప్రమీల తాలేపల్లి నుండి దేవాశీర్వాదంతో ఉండటానికి బాలేస్తున్నామల ప్రార్థన. మరియు శ్రావంతి చిన్నపరెడ్డి హైదరాబాద్ నుండి బిడలు దైవ భక్తితో నడవడానికి, సందీప్ రెడ్డి హైదరాబాద్ నుండి యూఎస్లో ఉద్యోగాని కోసము, మరియు హైదరాబాద్ నుండి రత్నకుమారికి బ్రైట్ ఫ్యూచర్ కోసము, శ్రీకన్య యూఎస్ఏలో ఉద్యోగాని కోసం, శృతి దేవాశీర్వాదంతో మంచి ఫ్యూచర్ కోసం బాలేస్తున్నామల ప్రార్థన. రూబా హైదరాబాద్ నుండి కాస్పీగా ఐఐటి ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న ఉన్నత స్థానం పొందటానికి, ప్రవీణ్ కుమార్ మంచి ఉద్యోగాని కోసము, పుష్ప కుమారి సైమన్ హైదరాబాద్ నుండి కోర్టులోని కేసులను తొందర ముగించి అప్పు బాధను విడుదల పొంది హౌస్ అమ్ముడుపోవటానికి బాలేస్తున్నామల ప్రార్థన. గాగులకుండ నుండి మంచుల ప్రతాపరెడ్డి కుటుంబం వారు కట్టినటువంటి ఇల్లు తొందర పూర్తి చేయడానికి దేవుని యొక్క ఆశీర్వాదం కోసము, బాల రమేష్ జయప్రకాశ్ నిర్మల రాహుల్ తేజ వారు సెలెస్టీన్ తరపున ప్రార్థన సహాయం అడిగినారు. మరియు ఏరవ ఆనందరెడ్డి హైదరాబాద్ నుండి తమ నడిపించిన బిజినెస్ మంచిగా జరగటానికి బాలేస్తున్నామల ప్రార్థన. మరియు నల్గొండ నుంచి అరుణారెడ్డి వినయ కుమార్ కోసము, మరి హారికకి మంచి ఆరోగ్యం కోసం బాలేస్తున్నామల ప్రార్థన. నల్గొండ నుండి అంతోని రెడ్డి నక్షత్రం కుటుంబము, అభినయ్ రెడ్డికి మరియు మేరీ మనుసుని మరియు ప్రశాంతి దేవాశీర్వాదం ఉండటానికి బాలేస్తున్నామల ప్రార్థన. జంగమం నుండి ఆరోగ్యం కుమారుడికి బ్రైట్ ఫ్యూచర్ కోసము, మరియు ఆస్ట్రేలియా నుండి ఉషా అలన్ కార్త్యాని జాన్ వి యుగంధర్ రెడ్డి వారందరి కోసము,
వారికి కవసం ముడిపోవటానికి, మరియు బాలయేసు నామల ప్రార్థన కొల్లపల్లి నుండి శైలజ మరియు మహమూర్ నగర్ నుండి పి అందోణియమ్మ దైవాశీర్వాదంతో ఉండటానికి బాలయేసు నామల ప్రార్థన. కర్నూలు నుండి మిలిటరీ కాలనీలో ఉన్నటువంటి మరీదా సుశీలమ్మ, హరి మరియు మురళి వారికి దైవాశీర్వాదంతో బ్రైట్ ఫ్యూచర్ కోసము. మరియు కర్నూలు నుండి జయన్న తమ నడిపించే బిజినెస్ మంచిగా జరగటానికి, నూతనపల్లి నుండి జయన్న అన్నమ్మ కుటుంబంలో దైవాశీర్వాదాని కోసము. మరియు వరంగల్ నుండి దయాగరెడ్డి, రాజదీప్తి, ప్రణతి, చందన రెడ్డి మరియు ప్రణవి, తుమ్మ, దిలీప్ రెడ్డి వారికి దైవాశీర్వాదంతో ఉండటానికి. మరియు కేరళ నుండి లిమా డయోన్స్ బిడ్డలో పరీక్ష రాస్తున్న మంచిగా జరగటానికి. మరియు మిలిటరీ కాలనీ సెంట్ బ్రిజిటియన్ గవర్నమెంట్లోని అధికారులందరూ ప్రార్థన సహాయం అడిగినారు. కన్ను ఆపరేషన్ అయ్యా సిస్టర్ ఓల్గామ దైవాశీర్వాదంతో తొందరలో నయం అవటానికి బాలయేసు నామల ప్రార్థన. అంబాదండ్రి యేసునామలు ఈ బిడ్డలందరిని అనుగ్రహించండి. పరిశుద్ధ రక్తముతో వారందరూ పవిత్రపరచండి. పవిత్రాత్మని వారిపై పంపించండి. అమ్మ మరియమ్మగారు, బాలయేసువ, జోజప్ప గారు వారందరిని అనుగ్రహించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీ ఆశీర్వదింపబడిన వారు మీది, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాన్మయమై మా కొరకు ఇప్పుడు మా మదన సమయమున ప్రార్థించండి. ఆమేన్. యెషయా 55:11 నా నోటి నుండి వెలువడు వాక్కు ఈ రీతిగానే ఉండును, అది నిష్ఫలముగా నా యొద్దకు తిరిగి రాక నా సంకల్పము నెరవేర్చును. అబ్బాదండ్రి యేసు నామములో ఈ వాక్యం యొక్క అనంత శక్తితో ప్రార్థన సహాయం అడిగిన ప్రతి ఒక్కరిని ఈ ఆరాధన సమర్పిస్తున్న. మరియు ముఖ్యంగా పోతిరెడ్డి శ్రావణ్, జోసఫ్, షౌరెడ్డికి పిఆర్ విఫా కోసం బ్రైట్ ఫ్యూచర్ కోసము. మరియు బాలస్పందన ప్రదీప్ రెడ్డికి మంచి విఫా కోసము బ్రైట్ ఫ్యూచర్ కోసము. దిలీప్ అన్వేష్ రెడ్డి విఫా కోసము మరియు దైవాశీర్వాదన కోసం బాలయేసు నామల ప్రార్థన. లండన్ నుండి ఆశీష్ రెడ్డి జాబ్, ఉద్యోగము మరియు మ్యాచింగ్ కోసము బాలయేసు నామల ప్రార్థన. కరుణశ్రీ నీట్ ఎగ్జామ్లో ఉన్నత స్థానం పొందటానికి. లోని నుండి శేఖర్ రెడ్డి మరియు ఉషారాణి వారికి అప్పు తిరిగి రావటానికి ఇవ్వటానికి ఉన్న వాళ్ళు తొందర అప్పు తిరిగి ఇవ్వటానికి కోరుకుంటూ బాలయేసు నామల ప్రార్థన. అనితా కిరణ్ హైదరాబాద్ ఫైనాన్షియల్ ప్రాబ్లం విడుదల పొంది బిడ్డలు మంచిగా నడవడానికి బాలయేసు నామల ప్రార్థన. తరుణ్ రెడ్డి చైతన్యకి సుజాత తరపున వారికి సంతాన భాగ్యాన్ని కోసం బాలయేసు నామల ప్రార్థన. సుందర్ నగర్ హైదరాబాద్ నుండి ఏరవరాణి ల్యాండ్ ప్రాబ్లం విడుదల పొందటానికి బాలయేసు నామల ప్రార్థన. మరియు లండన్ లూర్ద్ మేరీ హైదరాబాద్ నుండి ఫైనాన్షియల్ ప్రాబ్లం విడుదల పొందటానికి బాలయేసు నామల ప్రార్థన. రోస్లీన్ హైదరాబాద్ నుండి బాల డేవిడ్ కీర్తి వారికి దైవాశీర్వాదం బ్రైట్ ఫ్యూచర్ కోసము. ఇన్నయ్య నడిపించినటువంటి బిజినెస్ మంచిగా జరగటానికి. శోభరాణి వరంగల్ నుండి సుందరికి దైవాశీర్వాదంతో బ్రైట్ ఫ్యూచర్ కోసము. ఎలిజబెత్ కుమారుడ నోయల్కి దైవాశీర్వాదంతో మంచి బ్రైట్ ఫ్యూచర్ కోసం బాలయేసు నామల ప్రార్థన. సిస్టర్ ఎమిల్డా దైవాశీర్వాదంతో దేవుని యొక్క భయభక్తితో నడవడానికి మంచి ఆరోగ్యాన్ని కోసం. ఏరవ షౌరెడ్డి కుటుంబము హైదరాబాద్ నుండి బాలయేసు నామల ప్రార్థన. మరి ఏరవ నక్షత్రం గుంటూరు నుండి కుటుంబం ప్రార్థన సహాయం అడిగినారు. వరంగల్ నుండి నవ్య సంపూర్ణకి మంచి ఆరోగ్యాన్ని కోసము. మరియు శ్యామిల ప్రీతి మరియు ఆరోగ్యం వారు స్టాఫ్ నేను ఎగ్జామ్ రాసి ఉన్నారు, ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్నాం. ఏరవ శౌరి నిగారికి మంచి ఉద్యోగాని కోసం బాలయేసు నామల ప్రార్థన. ఏరవ మరెడ్డి సునీత హైదరాబాద్ నుండి మంచి ఆరోగ్యాని కోసం బాలయేసు నామల ప్రార్థన. మరియు మల్లవరపు జోసఫ్ అప్పు విడుదల పొందటానికి బాలయేసు నామల ప్రార్థన. పుష్ప అంజలి హైదరాబాద్ నుండి దైవాశీర్వాదంతో ఉండటానికి. అనిత రాయపురెడ్డి
హైదరాబాద్ దైవాశీర్వాదంతో ఉండటానికి, హేదు కుమార్ యూఎఫ్లో ఉద్యోగాని కోసం బాలయేసునామల ప్రార్థన, టిఆర్ బాలారెడ్డి మరి శాంతి మంచి ఆరోగ్యం కోసము బాలయేసునామంలో ప్రార్థన, మరియు దుబాయ్ నుండి రేణి జైవర్ మార్షల్ మారీఫా మార్కు దైవభక్తితో నడవడానికి, కడగం తేజారెడ్డి ఆస్ట్రేలియా నుండి ఉద్యోగాని కోసం, ఏబీ పాలెం స్కూల్ నుండి క్రిస్టియన్ టీచర్ మంచి ఆరోగ్యం కోసము, హైదరాబాద్ లూర్ద్ మేరీ హౌస్ అమ్మడిపోవటానికి, ఫైనాన్షియల్ ప్రాబ్లం విడుదల పొందటానికి, జడ్చర్ల మారపల్లి నుండి కవిత కుటుంబముల శాంతి సమాధానం కోసం బాలయేసునామల ప్రార్థన. అబ్బా తండ్రి యేసునామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి, పరిశుద్ధ రక్తముతో వారందరినీ అనుగ్రహించండి, పవిత్ర ఆత్మను వారిపై పంపించండి. బాలయేసువ వారిని అనుగ్రహించండి. దేవుడి ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము, ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారు వగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమెండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. యేషయా 55:11 నా నోటి నుండి వెలుపడు వాక్కు ఈ రీతిగానే ఉంటను, అది నిష్ఫలముగా నా యొద్దకు తిరిగి రాక నా సంకల్పమును నెరవేర్చును. అబ్బా తండ్రి యేసునామములో ఈ వాక్యం యొక్క ఆనంద శక్తితో ప్రార్థన సహాయం అడిగిన ప్రతి ఒక్కరిని ఈ ఆరాధన సమర్పిస్తున్నా. మరియు ముఖ్యంగా ప్రభారాణి ఆరోగ్యమకి మంచి ఇంటర్న్షిప్ చేస్తున్న మంచి ఉన్నత స్థానం పొందటానికి, సునీత రెండుచిందల నుండి అఖిల్ రెడ్డికి బ్రైట్ ఫ్యూచర్ ఉద్యోగాని కోసము, అవినేష్ ఫాతిమ వైశాఖ నుండి అందోని ప్రార్థన సహాయం అడిగినారు, తిరుమల జ్యోతి గాగలపూర్ నుండి మంచి ఆరోగ్యం కోసము బాలయేసునామల ప్రార్థన. ఈ ఇక్కడికి 86 మందిని తిరుమల జ్యోతి గారు వడకానికి తీసుకొని వచ్చి ఉన్నారు. దేవుడు ప్రత్యేకంగా అనుగ్రహించి ఆశీర్వదించాలని కోరుకుంటూ ప్రార్థిస్తున్నాం. మరియు విజయ మేరీ ప్రశాంత్ కుమార్ బిడల కోసం హైదరాబాద్ నుండి బాలయేసునామల ప్రార్థన సహాయం అడిగినారు. ట్రీఫా ఫిలోమినా జేవిరికి మంచి ఆరోగ్యం కోసము, మరియు ఏరవ విజయకుమారి చిన్నపరెడ్డి తాళేచెరువు నుండి దైవాశీర్వాదన కోసం, దిలీప్ దివ్య ఫైనాన్షియల్ ప్రాబ్లం విడుదల పొందటానికి, ప్రణది సంతాన భాగ్యాన్ని కోసం బాలయేసునామల ప్రార్థన, మార్గరెట్ హైదరాబాద్ మంచి ఆరోగ్యాన్ని కోసము, మరియు పసుల వంశీ కోసము రాణి హైదరాబాద్ నుండి మంచి మ్యాచింగ్ కోసం బాలయేసునామల ప్రార్థన, భవాని సుజన్ మరియు విమల్ కుమార్ వారి కోసం బాలయేసునామల ప్రార్థన, మంచుల సునీల్ రెడ్డి వరంగల్ నుండి అప్పు బాధ విడుదల పొందడానికి, భారతి సుజిత వారికి సంతాన భాగ్యాన్ని కోసం, అఖిల్కి మంచి మ్యాచింగ్ బ్రైట్ ఫ్యూచర్ కోసం, నవీన్ ఫరీదా మంచి అలవాటుతో ఉండటానికి హైదరాబాద్ నుండి బాలయేసునామల ప్రార్థన, దీపు ఎలిజబెత్ హెర్మోన్ దైవాశీర్వాదంతో ఉండటానికి బాలయేసునామల ప్రార్థన, ఎఫ్ మేరీ దేవుని యొక్క భయభక్తితో నడవడానికి నిర్మల బాలయేసునామల ప్రార్థన. అబ్బా తండ్రి యేసునామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి, పరిశుద్ధ రక్తముతో వారందరినీ కడగండి, పవిత్రాత్మని వారిపై పంపించండి. బాలయేసు వారిని అనుగ్రహించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము, ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదించిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమెండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము స్తోత్రము కలుగును గాక. పునీత మత్తయి గారు రాసిన సువార్త 4:1 నుండి 5 వచనములు. అంతటా యేసు సైతాన్చే శోధింపబడుటకై ఆత్మ వలన ఎడారికి కొనిపోబడను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసముతో గడిపిన పిదప ఆయన ఆకలి కొనను. అంతటా సైతాను ఆయన వద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయినచో
ఈ రాళ్ళను రొట్టులుగా మారినట్లు ఆజ్ఞాబింబము అన్నను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగును గాక. క్రీస్తునాథని యందు మిక్కిలి ప్రియమైనటువంటి బిడలారా, తపస్కాలములో మొదటి వారములోనికి మనం అడుగుపెట్టి ఉన్నాం. ప్రియులారా, ఈ తపస్కాలములో మనము ఎలా ఉండాలని ఈనాటి సువార్తలో ప్రభు మనకు తెలియచేస్తున్నాం. మత్తయి గారు రాసిన సువార్త 4వ అధ్యాయం 1 నుండి 11వ వాక్కు వరకు ఉన్నటువంటి వచనాలు మనకు తెలుసు. యేసు ప్రభు 40 దినరాత్రములు ఆ ఎడారిలో గడిపి దేవుని యొక్క ప్రేమతో నిండినప్పుడు ఆ సైతాను అక్కడికి వచ్చి ప్రభువుని శోధిస్తున్నారు. అప్పుడు మొదటి శోధన ఇచ్చేది ఇది ఏమి? నీవు దేవుని కుమారుడైనచో ఈ రాళ్ళను అప్పముగా రొట్టెలుగా మార్చునట్లు ఆజ్ఞాపించుడు. చూడండి, నీ దేవుని కుమారునైచ్చు. ఇప్పుడు దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి యేసు ప్రభు అన్ని పానీయాలు పుచ్చుకొని అక్కడ ఉండటం కాదు, అన్నిటి నుండి విడనాడి భౌతికമായ ఆహారాలన్నీ వదిలేసి దైవ సన్నిధిలో ఉన్నప్పుడు సైతానికి అర్థమైంది అను దైవత్వం నిండుగా ఉంటుంది. చూడండి, 40 దినరాత్రాలు అన్ని పానీయాలు లేకుండా దైవ సన్నిధిలో ఉన్నప్పుడు మోషే ముఖము ప్రకాశవంతమైంది. మనము నిర్గమకాండం 34వ అధ్యాయం 29వ వాక్యములు మనం చూడవచ్చు. 29:30. మోషే శాసనములు 2 పలకలను గైకొని సీనాయి కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు యావేదో మాట్లాడి వచ్చినట్టు వలన అతని ముఖము ప్రకాశించుచుండెను. చూడండి, అతని ముఖము ప్రకాశించుచుండెను. దేవుని యొక్క మహిమతో నిండి ఉన్నది. ఆ దైవ మహిమ నిండినప్పుడు ఇప్పుడు యేసు ప్రభుతో మనిషి కుమారుడు అయితే నీవు ఈ రొట్టెలు ఈ రాళ్ళని రొట్టెలుగా మార్చునట్లు చెయ్యుడు అని చెప్పలే. నీ దేవుని కుమారుడు, ఇదిగో దైవత్వం నీలో నిండి ఉంటుంది. నీ యొక్క కేవలం ఒక మనుషుడు. ఆ మనుషులో దైవత్వం పూర్తిగా నిండినప్పుడు అది కనబట్టినటువంటి ఆ సైతాను ఆజ్ఞాపిస్తున్నాం, ఇదిగో ఈ రాళ్ళను, నీకు ఆకలి ఆగుతుంది కదా, ఈ రాళ్ళను నీవు మార్చండి, రొట్టెలుగా మార్పినట్లు చెయ్యండి అని. చూడండి, ఆ మోషే కొండ నుండి దిగి వచ్చినప్పుడు ఆయన ముఖం ప్రజలు చూచి ఏమైంది? భయపడుతున్న 30వ వాక్యం. అహరోను ఇశ్రాయేలు ప్రజలు మోషే వైపు చూడగా అతని ముఖము మిలమిలా మెరుముచుండెను కనుక వారు అతనిని సమీపించుటకు భయపడిరి. చూడండి, ఆయన సమీపించుటకు భయపడారు. దేవునికి తేజస్సుతో నిండిపోయినటువంటి ఆ మోషే ప్రవక్త కేవలం ఒక్క మనుషుడు. ఇది ఒక యేసు ప్రభు కూడా ఆ దేవుని యొక్క సన్నిధిలో ఉండినప్పుడు ఆయన ముఖము, ఆయన శరీరం మొత్తముదా ఆ తేజోమయమైంది. అలాగ తేజోమయం అయినప్పుడే సైతాను వచ్చి శోధిస్తున్నా. చూడండి, దేవుని యొక్క కార్యములో నిండుగా ఉన్నప్పుడు మనకు శోధనలు వస్తుంది అని ఒక హెచ్చరిక. కారణం మనము ఆ ప్రభు ఆకలి కొనేది మానుష్యంగా ఉన్నటువంటి ఆకలి కొనినప్పుడు ఇదిగో ఆయన ఈ కార్యాలు తేజస్సు మర్చిపోయి మానవుల కోసం మానవుడికి వచ్చే ఆకలితో వారు ఏం చేస్తున్నారు అలాగ చేస్తారని ఆశించినటువంటి సైతాను. చూడండి, ఇప్పుడు ఆ దేవుని యొక్క తేజస్సుతో నిండినటువంటి యేసు ప్రభు చెప్పటమేమి? నీవు దేవుని యొక్క బిడ్డలు రొట్టెలు మాత్రం అప్పంతో మాత్రం కాదు ఉన్నది, దేవుని యొక్క నోటి నుండి వెలువడినటువంటి వాక్కు చేతే వారు జీవిస్తారు. దేవుని యొక్క నోటి నుండి వెలువడినటువంటి వాక్కు అది శక్తి ఉన్నది, ఆ శక్తితో వారు జీవిస్తారు. అలాగ ప్రియులారా, మనం కూడా నోటి నుండి యేసయ్య నోటి నుండి వెలువడు వాక్కు, ఆ వాక్కు నిష్ఫలముగా ఆయన దగ్గరకు ఉండలేక అది ఆ సంకల్పం నెరవేర్చడానికి మన దగ్గరికి వస్తాయి. ఆ వాక్కు మనలో నిలబడాలని ఏం చేయాలి?
ఇంకా ఎందుకు మోషే 40 రోజులు ఉపవాసం చేసినప్పుడు ఏం జరిగింది? యెషయా ప్రవక్తలు మనం పరిశీలించినట్లయితే 58వ అధ్యాయం 4వ వాక్యం మనం చూడవచ్చు. 3 కార్యాలు వదలటానికి అప్పుడు మాత్రమే ఉపవాసములో దేవుని యొక్క తేజస్సు రావటానికి కారణం అవుతుంది అని అక్కడ వ్యక్తంగా తెలియచేస్తున్నాం. యెషయా 58:4 మీరు ప్రార్థించినప్పుడు నేను మీ వేడుకలను 58:4 9 కాదు. అక్కడే మనం చూస్తుండే దేవుని యొక్క సన్నిధిలో దేవుడు కోరుకున్నటువంటి ఉపవాసం ఏమనగా ఆ దేవుని యొక్క స్వరం వినటమే. అదే మనం చూడవచ్చు. అక్కడే దేవుని యొక్క స్వరం వినటానికి ఉన్నది అక్కడే ఉన్నటువంటి ఉపవాసం, దేవుడు కోరుకున్నటువంటి ఉపవాసం. మన జీవితంలో దేవుని యొక్క స్వరము, దేవుని యొక్క వాణి వినిపించటలే. ఎందుకంటే 3 కార్యాలు అక్కడ తెలియజేస్తున్నా. మీరు ఉపవాసం ఉండినప్పుడు వివాదములు చేసి తగపులాడి కొట్టుకునిచున్నారు. చూడండి, తగలు ఆడకూడదు, వివాదం ఆడకూడదు. ఇంకా మీ కంఠధ్వని పరమున వినబడినట్లుగా మీరు ఈ దినము ఉపవాసం ఉండుదురు. చూడండి, మీ యొక్క కంఠధ్వని పరలోక రాజ్యంలో చేరాలి. అది ఉపవాసం అంటే మీ యొక్క మనస్సు, మీ యొక్క శరీరం మొత్తం దేవుని వైపు కేంద్రీకృతంగా ఉండాలి. అప్పుడు ఎదటి వారితో వివాదంలో ఆడటానికి, తగలాడటానికి కాదు. అటువంటి ఆడినప్పుడు దేవుని యొక్క ఉపవాసం అని మనం ఉపవాసం చెప్పినప్పుడు అది మంచిది కాదని ప్రభు తెలియజేస్తున్నాం. అది మన తేజస్సు రావదు. మన దేవుని యొక్క తేజస్సు రావాలంటే మన యొక్క హృదయం దేవునితో సఖ్యపడి ఉండాలి. అలాగ సఖ్యపడి ఉన్నప్పుడు ఏం చెయ్యాలని కొలొస్సీలో రాసిన పత్రికలో 3వ అధ్యాయం 8, 9 వాక్యములో ప్రభు పలుకుతున్నాం. అలాగ ఉన్న వారికి మనస్సు ఎటువంటి ఉండాలని, ఎటువంటి మనస్సు ఉన్న వాళ్ళకి దేవుని యొక్క సన్నిధిలో వారికి ప్రార్థన అందించటం కుదరలేదని అక్కడ తెలియజేస్తున్నారయ్యా. కొలొస్సీలో 3 అధ్యాయం 8, 9. కానీ ఇప్పుడు మీరు కోపము, మోహము, ఈర్ష్య అని వాని నుండి వాని నుండి విముక్తులు కావలేను. కోపం, మోహం, ఈర్ష్య ఇది మనల్ని చంపుతున్నారు. దేవుని యొక్క తేజస్సుని మనము అయోమయం చేస్తున్నాం, మనల్ నుండి దూరం చేస్తున్నాం. ప్రియులారా, చిన్న దానికి కోపం, మోహము, ఈర్ష్య ఇది మన మనస్సులో దేవుని యొక్క స్వరాన్ని వినడానికి అడ్డుగోడగా ఉంటుంది. ఆ బ్లోక్ని మనం మార్చాలి. అలాగ మార్చినప్పుడు 10వ వాక్యం చూడవచ్చు. క్రొత్త మనస్సును ధరించుదురు కదా. కొత్త మనసును ధరించుచున్నది కదా. తనని గూర్చి మీరు సంపూర్ణంగా తెలుసుకొనుటకై మానవుని సృష్టికర్త దేవుడు తన ప్రతిబింబముగా తీర్చిదిద్దుతున్న నూతన మానవుడు ఇతడు. నూతన మానవుడ యేసు ప్రభువు యొక్క స్వభావం మనం స్వీకరించాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఈ దేవుని యొక్క చైతన్యం మనకు నష్టమైపోయినటువంటి కార్యాలు అక్కడ తెలియజేస్తున్నాం. 18వ వాక్యం తర్వాత 19వ వాక్యం. అది ఇప్పుడు మానవులు ఉన్నటువంటి పరిస్థితి, వారి జీవిత స్టైల్ అని మాట. అది అక్కడే పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రికలో వాళ్ళది వ్యక్తంగా తెలియజేస్తున్నారు. అంధకారమయమగు మనస్సులు కలవారు అయిన అన్ని జాతుల వలె మీరు ఇక ప్రవర్తింపరాదు. మీరు అన్ని జాతుల వలె ప్రవర్తింపరాకూడదు. వారు అవివేకులు, మూర్ఖులు అగుడచే దేవుని జీవితము నుండి వారు దూరం అయిపోయినది. ఇంకా 19వ వాక్యము. వారు దుర్భాషములకును తనను తాము అర్పించుకొని విచ్చలవిడిగా అన్ని విధములైన అసహ్యకరములగు అసహ్యకరమైన పనులు, మ్లేచ్ఛమైనటువంటి పాపకరమైన పనులు చేసుకొని దానిలో ఆనందం పొందిన వారికి దేవుని యొక్క స్వరం వినటానికి కుదరదండి. ఇప్పుడు ఉపవాసం అంటే
మనం ఇటువంటి కార్యము నుండి విడుదల పొందటానికి విన్నది. అందుకే 24 వాక్యముల పౌలు గారు తెలియజేస్తున్న ఎఫెసీయులు 4:24 ఒకసారి చూస్తాము. సత్యమైన నీతిని, ఆ సత్యమైన నీతిని, పరిశుద్ధతను కలిగి దేవుని పోలికగా సృజింపబడిన కొత్త స్వభావమును ధరింపుడు. కొత్త స్వభావమును అది యేసయ్య స్వభావం. ఈ యేసయ్య స్వభావం ధరించటాన్ని మనలో ఉన్నట్టున్న బాధలన్నిటి తొలగించాలి బిడలారా. అందుకే కీర్తన 147వ అధ్యాయం 3వ వాక్యం, ఆ భంగ హృదయములను బాధలు తీర్చి ఆయన వారి గాయములను కట్టుగట్టను. చూడండి, యేసయ్య వచ్చినప్పుడు మాత్రమే మనుషుల గాయాలను కట్టుగట్టడానికి, భంగ హృదయాన్ని తీర్చి కుదిరించి వారికి శక్తి ఇవ్వటానికి సాధ్యమయ్యేది. ఆ యేసయ్య శక్తి మనలో వచ్చినప్పుడు మనకు కలిమి ఉన్నటువంటి అని తీసేయడానికి దేవుడి శక్తి ఇస్తున్నది. అది ప్రవచన వచనం. యేసయ్య 1:25 వాక్యముల ప్రవచన వచనం మనకు ఇస్తున్నారు. ఆ ప్రవచన వచనం ఒకసారి చూస్తాం. 1:25 వాక్యం, నా హస్తమును నీకు వ్యతిరేకముగా చాచెదను. నా హస్తములను వ్యతిరేకముగా చాచుదను. కొలిమితో నిన్ను శుద్ధి చేసి నీ మలినమును తొలగింతును. నీలోని మాలిన్యమును నిర్మూలిందును. అప్పుడు నీ పవిత్రంగా మారుతారు. ఇదే ప్రియమైన సోదరులారా, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 58వ వాక్యముల ప్రభు పలికిన కార్యం ఇది. అదేవిధంగా రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 22వ వాక్యములని చూడు. ఇలాగ నిర్మలంగా ఉన్నట్టున్న ఆత్మను నిత్యం దేవుని సన్నిధిలో ఉండారనే మాట. 6వ అధ్యాయం రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 22వ వాక్యం ఒకసారి చూస్తాము. 22వ వాక్యము, కానీ ఈనాడు మీరు పాపము నుండి విముక్తి పొంది, ఆ పాపము నుండి విముక్తులు పొంది దేవునికి దాసులైతిరి. దేవునికి దాసులుగా మారాలి. పాపానికి దాసులుగా కాదండి, దేవునికి దాసులుగా మారాలి. అప్పుడు పవిత్రతకు చెందిన నీ ఫలితమును మీరు స్వీకరించి తిని. అదేమిటి? అంతేగాక చివరికి మీరు శాశ్వత జీవితమును నిత్య జీవం మనకు లభిస్తుంది. అది యేసు ఆ దేవుని యొక్క మహిమ పొందినప్పుడు, ఆ మోషే ప్రవక్త మహిమ పొందినప్పుడు కనపడినది దేవుని యొక్క నిత్య జీవన్ ఆ వారికి వచ్చింది. ప్రియులారా, ఈ తపస్కాలము, ఈ దీక్షాకాలము దేవుడు మనకు ఎందుకు అనుగ్రహించింది? ఒక గొప్ప అనుగ్రహమే. మన ఆత్మను పవిత్రపరిచి నిత్య జీవములోనికి ప్రవేశించడానికి యోగ్యత ఇచ్చే ఒక మార్గమే ఈ దీక్షాకాలం. ఈ కాలములో దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసి మన యొక్క ముల్లో ఉన్నటువంటి 3 చెడు కార్యాలు ఉంది. అది యేషయా 58:9 వాక్యముల ప్రభు పలుకుతున్నా, నీవు ప్రార్థన చేసినప్పుడు నేను నీకు ప్రత్యుత్తరం ఇస్తాను, కానీ నీలో 3 కార్యాలు తీసేయాలి. అప్పుడు మీలోనికి నా తేజస్సు వస్తుంది. ఒకసారి చూస్తాం. 9వ వాక్యము 58:9 యేషయా. మీరు ప్రార్థించినప్పుడు, నీవు ప్రార్థించినప్పుడు నేను నీ వేడుకోలను ఆలకింతును. మీరు మొరబెట్టినప్పుడు నేను మీకు ప్రత్యుత్తరం ఇత్తును. మీరు ఇద్దరులను పీడింపకూడదు. చేయండి. మీ జీవితంలో ఈ దీక్షాకాలంలో మనం నిర్ణయం చేయాల్సిందే. ఇద్దరిని పీడింపకూడదు. రెండవది అపమానించే మాటలాడకూడదు. మూడవది దుష్ట వాక్కులు మన హృదయం నుండి, కారణం యేసయ్య అపరూపములు స్వీకరించే హృదయం నుండి దుష్టవాక్కు మీరు పలికినప్పుడు ప్రియులారా, మీ హృదయంలో యేసు ప్రభు కానే కాదు. కాబట్టి దుష్టవాక్కు పలుకకుండా, నిందించిన మాటలాడకుండా, ఇద్దరిని పీడింపించకుండా ఉండే మనకు నిత్య జీవం వస్తుంది. ఈ దీక్షాకాలంలో ఆ దేవుని యొక్క మహిమలో చేరటానికి మన ముఖం కూడా ఆ మోషే ముఖం ప్రసాదించినలాగా, తేజోభయం అయినలాగా మన ముఖం కూడా మారటానికి దేవుడు కృప ఇస్తున్నాం బిడలారా. కాబట్టి ఈ 3 కార్యముల నుండి వైదొలగి దేవుని యొక్క చేరలో నుండి ఈ దీక్షాకాలం ఫలప్రదముగా దేవునికి ప్రీతికరమైన విధంగా చేయటానికి కృప అడుగుతాం. దేవుడు మిమ్మల్ని అందరినీ నిండుగా అనుగ్రహించి ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కుడి చేయి పైకెత్తి ఎడమ చేయి హృదయం పెట్టుకొని కన్ను మూసుకొని మన యొక్క ఈ ఆరాధన, మన యొక్క కోరికలను అన్నిటిని సమర్పించి ప్రార్థిస్తాం.
ప్రభు ఆత్మ అభిషేకం మాలోనికి కుమ్మరించి ఆ పవిత్ర జీవితం అనిపించటానికి కృపావరాన్ని దయచేయమని ప్రార్థిస్తూ అబ్బా తండ్రి యేసు నామములో మమ్మల్ని అందరినీ అనుగ్రహించి దీవించి కాచి కాపాడినందుకు మీకే వందనము, మీకే స్తోత్రము, మీకే ఆరాధన. హల్లెలూయా. ప్రభు అయిన దేవా, మాలో ఉన్న రోగముల నుండి, మాలో ఉన్న బాధల నుండి, చెడు మాటల నుండి, పీడిపించిన మాటల నుండి, నిందించిన మాటల నుండి మాకు సంపూర్ణ విడుదలను దయచేసి ఈ దీక్షాకాలంలో పవిత్రంగా ఉండే వరాన్ని మాకు అనుగ్రహించండి. హల్లెలూయా. కోపం, మోహ, ఈర్ష్య అనువటువంటి చెడు కార్యముల నుండి మాకు విడుదల ఇచ్చి అనుగ్రహించండి. యేసు నామములో మమ్మల్ని పవిత్రపరిచి పరిశుద్ధ రక్తముతో మమ్మల్ని పవిత్రపరచండి. హల్లెలూయా. 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 ప్రియమైన సోదరి సోదరులారా, ఈ ఆరాధనలో వివాహ సంబంధమై ఆటంకాలైన ఒక్క వ్యక్తికి దేవుడు విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. హల్లెలూయా. భాషావరం ఇచ్చి ఇద్దరు సహోదరులని దేవుడు దీవించి అనుగ్రహిస్తున్నాం. మరి ఎక్కువ సేపు జపమాల చెప్పటానికి, పరలోక జపం చెప్పటానికి 7 మందిని దేవుడు ప్రత్యేకంగా ఈ దీక్షాకాలములు అనుగ్రహిస్తున్నాం. హల్లెలూయా. మద్యపానం అలవాటు ఉన్నటువంటి 3 దేవుడు దాని నుండి మానేసి పవిత్రంగా జీవించాలని ప్రభు వారిని ప్రత్యేకంగా దాన్ని గురించి దీవిస్తున్నాం. హల్లెలూయా. అల్సర్ రోగముతో బాధపడుతున్న ఒక వ్యక్తికి దేవుడు విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. హల్లెలూయా. వాహన వలన కాలు నొప్పితో కాలు విపరీతమైన నొప్పితో బాధపడుతున్న ఒక వ్యక్తికి దేవుడు విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. మరియు మెడ నొప్పితో బాధపడుతున్న 2 దేవుడు విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ఊపిరితిత్తులో బాధ ఉన్నటువంటి ఒక సహోదరిని దేవుడు తాకి స్వస్థత వరుస్తున్నాం. మరియు చెస్ట్ పెయిన్ ఉన్నటువంటి విపరీతమైన చెస్ట్ పెయిన్ ఎప్పుడు వస్తుంది, అటువంటి ఉన్న వ్యక్తిని దేవుడు తాకి ముట్టి స్వస్థత వరుస్తున్నాం. జాయింట్స్ పెయిన్ ఉన్నటువంటి 4 దేవుడు తాకి అనుగ్రహిస్తున్నాం. వీపు నొప్పితో బాధపడుతున్నటువంటి 7 మందికి దేవుడు ఓదార్పిచ్చి అనుగ్రహిస్తున్నాం. కుడి చేయి పైకి లేపటానికి కుదరలేనిటువంటి ఒక వ్యక్తిని దేవుడు తాకి అనుగ్రహిస్తున్నాం. అలానే మొహాల నొప్పితో బాధపడుతున్న 2 దేవుడు తాకి ముట్టి అనుగ్రహిస్తున్నాం. మరియు ఒక వ్యక్తికి ఎడమ కాలు చాలా నొప్పి ఉంది, నడవలేకపోతున్నా, అటువంటి వ్యక్తిని కూడా దేవుడు అనుగ్రహిస్తున్నాం. ఉదర సంబంధమైన నొప్పితో బాధపడుతున్న ఒక సహోదరియే దేవుడు తాకి ముట్టి అనుగ్రహిస్తున్నాం. చిన్న పాట పాడి దేవుని స్తుతిస్తాం. సిలువ మోసినావుగా దోషినైన నాకై, కరుణ చూపినావుగా విలువలేని నాపై. సిలువ మోసినావుగా దోషినైన నాకై, కరుణ చూపినావుగా విలువలేని నాపై. గాయముందినావుగా మనసు లేని వానికై, గాయముందినావుగా మనసు లేని వానికై. రక్తముతో కలంకము గడిగి మరణపు శాపము విరిచావయ్యా. సిలువ మోసినావుగా దోషినైన నాకై, కరుణ చూపినావుగా విలువలేని నాపై.
సర్పము జాడ కానరాని రీతిగాను చేసిన పాపపు ఆనవాలు కానకుండ తుడిచానయ్యా. బండ మీద సర్పము జాడ కానరాని రీతిగాను చేసిన పాపపు ఆనవాలు కానకుండ తుడిచానయ్యా. ఆత్మతో సత్యంతో యథార్థారాధన లేదయ్యా. ఆజ్ఞలు మీరే పందెమునందు ఓటమి ఎరుగని నిపుణుడనయ్యా. గాయముందినావుగా మనసులేని వానికై, గాయముందినావుగా మనసులేని వానికై. రక్తముతో కలంకము కడిగి మరణపు శాపము విరిచావయ్యా. సిలువ మోసినావుగా దోషినైన నాకై, కరుణ చూపినావుగా విలువలేని నాకై. నిత్య సహాయమాదా ప్రతిష్ట జపము. దైవజనని పరిశుద్ధ కన్యామరియమ్మ మా తల్లి, మేము మా కుటుంబమును మా సంఘమును మిమ్ము సమస్త లోకానికి తల్లిగాను రాజ్ఞిగాను యేసు ప్రభువు మరియు సకల మోక్షవాసుల సమక్షములో మిమ్ము ప్రకటించుచున్నాము. సాతాను వాని సకల క్రియలను ఆకర్షణలను వదిలివేస్తామని మీకు మాట ఇచ్చుచున్నాము. జీవితములో ప్రదక్షిణము మా సిలువనెత్తుకొని యేసు ప్రభువును వెంబడించి ఇంక మీదట ఆయనకు మరింత నమ్మకస్థలముగా ఉండటకు మమ్మలను మా కుటుంబాలను సంపూర్ణముగా అమ్మ మరియా మీకు ప్రతిష్ఠించుచున్నాము. ఓ ప్రభువా, ఆ దేవదూతలు ఒకరితోనొకరు సర్వశక్తివంతుడైన ప్రభువు పవిత్రుడు 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 లోకమంతా అతని మహిమతో నిండి ఉన్నది అని ఎలుగెత్తి పలుకుచుండరి. ఈ వాక్యం యొక్క ఆనంద శక్తితో మేము ప్రార్థిస్తున్నాము. మా దేశము పైన లోకమంతటి పైన మా కుటుంబాల పైన మా మనవులన్నిటిపై మీ కరుణను అనుగ్రహించండి. సాతాను వారి మాయాబూరిత ఉద్దేశముల నుండి మమ్ము కాపాడండి. ఆత్మ శరీరములను మా మనస్సులను సమస్తమును మీకు సమర్పించుచున్నాను. సమస్తముపై సంపూర్ణ అధికారమును ప్రకటించుచున్నాము. మా నిత్య విషయములో మాకు తోడై ఉండండి తల్లి. ఆమేన్. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరుట భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా ఎన్నెమో మాకు నేటికి అనుగ్రహించండి. మా అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వగా కీడులో నుండి మమ్మ రక్షించండి. ఆమేన్. ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో సేవ చేసినటువంటి గురువులని, బిషప్ తండ్రి అమ్మగారులని, ఉపదేశి గారు అందరినీ మరియు ఈ ఆలయంలో రాబోవచ్చిన బిడ్డలందరినీ 16వ తారీఖు మరియు 23వ తారీఖు రాబోవచ్చిన బిడ్డలని, 7వ తారీఖు ఈ ఆలయంలో ఉన్నటువంటి వారందరినీ అనుగ్రహించమని దేవత ప్రసాదం చేత అందన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీల ఆశీర్వదింపబడిన వారు మీదే, మీ గర్భఫలం యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమేండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. మీ 16వ తారీఖు జరగబోయే తెలుగు బైబిల్ కన్వెన్షన్ అనే దేవుడు హేరాళము అనుగ్రహించి అనేక మంది వచ్చి స్వస్థత పొందేవారు దయచేయమని దేవర ప్రసాదం చేత నిండన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీల ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమేండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము మీకే స్తోత్రము కలుగును గాక. ప్రియుల బిడ్డలారా, దివస ఆరాధన యొక్క ఆశీర్వాదం స్వీకరించడానికి మోహరించి మనల్ని దేవునికి సమర్పించి ఈ దీక్షాకాలములు మంచిగా దైవ సన్నిధిలో ఉండేవారము అడుగుతాం, వేడుకుందాం.
పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమున సదాకాలము ఆరాధన స్తుతియు స్తోత్రములు నమస్కారము కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును మరెప్పుడును సదాకాలము కలుగునుగాక. సదాకాలము కలుగునుగాక. సదాకాలము కలుగునుగాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా.